శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 4 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 8 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా ఆరుద్ర నక్షత్రం ఉంది. శుక్రవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ఆ ప్రయాణాల పరంగా, పనుల పరంగా ధనలాభం చేకూరుతుంది. ఐశ్వర్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. పద్మయోగం చాలా గొప్ప యోగం. ఈరోజు ముఖ్యమైన పనులు చేసుకోండి. ద్వాదశ రాశుల వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా దొంగతనం చేస్తే దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టడానికి ఆరుద్ర నక్షత్రం మంచి రోజు. అదేవిధంగా ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కీలకమైన సెటిల్మెంట్లు చేసుకోవటానికి ఆరుద్ర మంచి నక్షత్రం. ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. ముఖ్యమైన కీలకమైన పనులు చేయటానికి ఆరుద్ర చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా కొత్తగా వాహనాలు నడపటానికి, కొత్తగా కొన్న వెహికల్స్, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యార్థులు మేషరాశి వాళ్ళు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా షైన్ అవుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. అలాగే ధనవృద్ధి కూడా ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరికీ మేషరాశి వాళ్ళ కుటుంబంలో విలువ, గౌరవం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులు మాట్లాడుకునేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే వృధా ఖర్చులు అనేటటువంటివి పెరుగుతాయి కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు డబ్బులు ఖర్చు చేసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. అలాగే అనవసరంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు డబ్బు ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళే యోగం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన యోగం కనిపిస్తోంది. అలాగే ధనపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే మంచి ఉద్యోగం లభిస్తుంది. అర్హతకు తగిన ఉద్యోగం లభించే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే 100% ఉద్యోగం వచ్చే యోగం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మానసికంగా ఆరోగ్యం చేకూరుతుంది. మానసిక ప్రశాంతత సింహరాశి వాళ్ళకి ఈరోజు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కన్యారాశి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే యోగం ఈరోజు ఉంది. ఇంటర్వ్యూల్లో ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మానసిక ఆరోగ్యం కన్యారాశి వాళ్ళకి చేకూరుతుంది. అంటే మనశ్శాంతిని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అంతర్గత, బహిర్గత 2 రకాలైన శత్రువులు
తులారాశి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళాలి. అప్పుడు శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు. అలాగే దూర ప్రాంతాలకు, ఇతర దేశాలకు ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు తులారాశి వాళ్ళకు అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఉండటం మంచిది. సంతానపరమైన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సంతానం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళే యోగం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం కనిపిస్తోంది. ధనవృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తే కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా అద్భుతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి. బ్రహ్మాండమైన కీర్తి వస్తుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. అలాగే ఈరోజు మకర రాశి వాళ్ళు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లయితే శుభ కార్యక్రమ నిర్వహణ కోసం కావలసిన ధనం కూడా సమకూరుతుంది. మకర రాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీకు విశేషమైన ధనలాభం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రధానంగా వృత్తిపరంగా అద్భుతమైన స్థితికి ఎదగటం ద్వారా డబ్బులు సంపాదించే యోగం ఈరోజు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సంతోషము కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే విశేషమైన ధనలాభం, అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అర్కవ్రతము. అర్కవ్రతం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించిన ఓం అర్కాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం అర్కాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళ్తే సూర్యుడి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో మహిళలు అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో నిశ్చయితాంబూలాలు తీసుకోవటానికి అనుకూలం. ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోర మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనానికి శుక్రహోర చాలా మంచిది. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో కొత్తగా కొన్నటువంటి వాహనాలు ఉపయోగించుకోవటానికి మంచిది. బండి కానీ, కారు కానీ కొత్తగా కొన్నవి మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.